కేజీలు బట్టలు వేసుకోవాలి. అంటే ఒక మగవారైనా ఆడవారైనా ఒక ఒంటి పైన ఉన్నాయి 1 కేజీ అవుతాయి. దీంట్లో 7 షర్ట్లు 7 ప్యాంట్లు వేసుకోవాలి. పిల్లలు అయినా కూడా 1 కేజీ అవుతాయి. మేడం గారి కూడా 7 చీరలు వేసుకోవచ్చు. మిషన్ రన్నింగ్లో ఉన్నంత వరకు పవర్ ఆన్లో ఉండాలి, ట్యాప్ ఆన్లో ఉండాలి. ఈ రెండు ఏవి ఆన్లో అయిపోయినా మిషన్ అనేది వర్క్ అనేది అవ్వదు. ఇలా డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ బట్టలు వేసుకోవాలి. ఈ ప్రైమర్ ఉంది కదా, దీనికి చుట్టూ వేసుకోవాలి. దీనిపైన ఇలా వేయకూడదు, ఓకేనా? చుట్టూ వేసుకోవాలి. ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి. సర్ఫ్ వాడకూడదు. ఇక్కడ వాటర్ హార్డ్నెస్ ఎక్కువ ఉంది. సర్ఫ్ వాడకండి, లిక్విడ్ వాడకండి. ఆ ప్యాకెట్ వేసుకోవాలి. 7 కేజీలకి బాబు చేతిలో ఉన్న ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. ఫుల్ వేసుకోవాలి. అప్పుడు ఆ ప్యాకెట్ ఎంత 10 రూపాయలు. అది చిన్న ప్యాకెట్. చిన్న ప్యాకెట్. 7 కేజీ చిన్న ప్యాకెట్. మిషన్కి పవర్ ఆన్ బటన్ ఆఫ్ అయ్యిద్ది, ఆన్ అయ్యిద్ది. దీన్ని ప్రోగ్రామర్ బటన్ అంటారు. అంటే ఇవి ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఏ రోజు ఎలాంటి బట్టలు వేసుకుంటామో అవి ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది ఇలా అంటే 2, 3 ఇలా మనకి 12 ఆప్షన్లు ఉన్నాయి. వీటిని ఆప్షన్స్ అంటారు. 12 ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ P1 ఉంది కదా, P1 అంటే నార్మల్ రోజువారీ బట్టలు వేసుకోవాలి, రోజువారీ. P2 అంటే హెవీ, అంటే జీన్స్ ప్యాంట్లు, జీన్స్ కోట్లు అలాంటివి వేసుకోవాలి. P3 అంటే డెలికేట్స్, మేడం గారి వర్క్ శారీస్ ఉంటాయి కదా, జిగ్ జాగ్ ఎంబ్రాయిడింగ్ అలాంటివి 3 చీరలు వేసుకోవాలి. వైట్స్ అంటే P4 అంటే వైట్స్, స్కూల్ యూనిఫామ్స్ లేదంటే వైట్ షర్ట్స్ అలాంటివి వేసుకోవాలి. P5 వచ్చేసరికి స్టెయిన్ వాష్, అంటే మరకలు పడినవి లేదంటే మొండి మరకలు ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవాలి. P6 ఎవ్రీ 1 మంత్కి ఒక ప్యాకెట్ వేసుకుని టబ్ అనేది ఎంటీగా క్లీన్ చేసుకోవాలి. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే ఎలా చేస్తామో దీనికి కూడా మంత్లీ టబ్ క్లీన్ అనేది చేసుకోవాలి. ఒక ప్యాకెట్ వేసి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. P7 అంటే ఉలెన్స్తో ఉన్న స్వెటర్లు, టవల్స్ డీమార్ట్లో ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవాలి. P8 వచ్చేసరికి బెడ్షీట్లు, పలచటివి అయితే ఒక 3 బెడ్షీట్లు వేసుకోవాలి. దుప్పట్లు అయితే 2 వేసుకోవాలి. P9 రిన్స్ ప్లస్ డ్రై. రిన్స్ అంటే జాడిచ్చిద్ది, డ్రై అంటే ఆరబెడుతుంది. వర్షంలో తడిచిన బట్టలు ఉంటాయి కదా, అలాంటి బట్టలు ఏమన్నా ఉంటే దీంట్లో వేసుకోవాలి P9లో. P10 వచ్చేసరికి ఓన్లీ డ్రై. మనం బకెట్లో నానబెట్టిన బట్టలు ఉంటాయి కదా, అవి మనకి పొడి బట్టలుగా రావాలనుకుంటే P10 పెట్టుకోవాలి. P10 పెట్టేసి ఇది స్టార్ట్ చేయాలి. P11 ఓన్లీ వాష్ అంటే ఉతుకుతుంది అంతే, ఓకేనా? ఉతికి ఇచ్చేస్తుంది. ఏమండి సోకు వాష్ అంటే సోక్ అంటే నానబెడుతుంది, వాష్ అంటే ఉతుకుతుంది. ఇంకా 2 ఉంటాయి. రిన్స్ డ్రై మనం బయట జరుపుకోవాలి, అంటే బయట జాడించుకోవాలి, బయట పిండుగా నానబెట్టుకోవాలి. దీంట్లో సోక్ అంటే నానబెట్టిద్ది, వాష్ అంటే ఉతుకుతుంది అంతే. P11 ఆక్వా స్టోర్. ఇప్పుడు మీకు పంచాయతీ వాటర్ కదా, 2 రోజులకు ఒకసారి వస్తాయి అనుకోండి. ఆక్వా స్టోర్ అంటే డ్రమ్లో వాటర్ అనేది నిల్వ చేసుకుంటుంది. ఈరోజు వస్తాయి వాటర్, అయిపోయినాయి. రేపటికి వాటర్ రావు. మీరు వాషింగ్ మిషన్ వేసుకోవాలనుకోండి, ఈరోజు ప్రోగ్రామ్ అంటే వాళ్ళు బట్టలు వేసారు, అయిపోయింది. రేపటికి కూడా వాటర్ నిల్వ చేసుకోవాలంటే ఆ బట్టలు వేయడం అయిపోయిన తర్వాత P12 పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే రేపటికి కూడా ఈరోజు వాటర్ అనేది నిల్వ చేసుకుంటారు. రేపు మీరు బట్టలు వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? అది ఇది వచ్చేసరికి ఎక్స్ప్రెస్ వాష్ ఉంటుంది. మురికి తక్కువ ఉన్న బట్టలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇది వచ్చేసరికి డిలే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి హార్డ్ వాటర్ వాష్, అంటే బెడ్షీట్లు వేసినప్పుడు యూజ్ అవుతుంది. అది హార్ట్ ఉండదు, హార్డ్ వాటర్ వాష్, ఓకేనా? బెడ్షీట్లు వేసినప్పుడు యూజ్ అవుతుంది. అది ఇది మిషన్కి స్టార్ట్ బటన్, స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను నేను. మిషన్ స్టార్ట్ బటన్ నొక్కిన వెంటనే తిరగదు మిషన్. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఏ ప్రోగ్రామ్ పెట్టాము, ఎంత టైం పడుతుంది ఏంటనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. బట్టలు ఈక్వల్గా వేయకపోయినా కూడా సౌండ్ వచ్చేస్తుంది. బట్టలు ఈక్వల్గా వేసుకోవాలి, చూపిస్తాను. ఇలా యాడ్ 1 కప్ అని వస్తుంది కదా, ఇలా డోర్ ఓపెన్ చేసుకుని బట్టలు వేసిన తర్వాత ఇక్కడ సర్ఫ్ వేసుకోమంటే లిక్విడ్ వేసుకోమంటుంది. యాడ్ 1 కప్ అంటే ముందులైనా వేయచ్చు, అప్పుడైనా వేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, ఓకేనా? అది కప్ వేసిన సర్ఫ్ వేసారనుకోండి లిక్విడ్, మళ్ళీ 1 గంట 6 నిమిషాలు పట్టిద్ది. ఇది నొక్కాలి, ఇది నొక్కితే అప్పుడే స్టార్ట్ అవుతుంది మిషన్. ఈ డోర్ మీరు ఎన్నిసార్లు అయితే ఎత్తి కింద పెడతారో అన్నిసార్లు ఈ బటన్ నొక్కాల్సిందే. ఈ 2 లైట్లు వెలగట్లేదు కదా, ఆరిపోవట్లేదు కదా, అలా స్టేబుల్గా ఉంటే మిషన్ రన్ అవ్వదు.
ఈ రెండు బ్లింక్ అయితేనే మిషన్ రన్ అవుతుంది. ఇప్పుడు ఆ రెండు బ్లింక్ అవుతాయి చూడండి. బ్లింక్ అవుతుంది చూసారా? 1 గంట 5 నిమిషాలు పడుతుంది మనకి నార్మల్ రోజువారీ బట్టలు అవడానికి. గంట నడవాల్సింది మిషన్, గంట నడవాల్సింది. ట్యాంక్ నీళ్ళని అయిపోతాయి కదా మరి. అంతకేమో మేడం, ఒక 15 లీటర్లు 20 లీటర్లు తీసుకోవాలి. ఎక్స్ప్రెస్ వాష్ చేస్తే గంట 34 నిమిషాలు. ఎక్స్ప్రెస్ వాష్ నొక్కుంటే అరగంట తగ్గుతుంది టైం. అప్పుడు గంట పడుతుంది అవడానికి. ఇది నొక్కుంటే టైం తగ్గిద్ది. లేదంటే గంట 34 నిమిషాలు పట్టిద్ది రోజువారీ బట్టలు అవడానికి. రోజువారీ గంట 34 నిమిషాలు టైం పట్టిద్ది. ఏమైనా సరే. దీన్ని మీరు ఇది నొక్కున్నారనుకోండి రోజువారీ పెట్టి గంటలో అయిపోతుంది. గంట 5 నిమిషాల్లో అయిపోతుంది. స్టార్ట్ చేయక ముందులే నొక్కాలి ఇది. అప్పుడు టైం అనేది తగ్గిపోతుంది. పవర్ ఆన్ చేసి ఇది నొక్కి ఇది నొక్కితే సరిపోతుంది. రోజు బట్టలు. ఆ బట్టలు కూడా ఎలా వేయాలో చూపిస్తాను. బట్టలు ఇలా వేయకూడదు. బట్టలు అనేవి ఇలా వేయకూడదు. ఇలా వేసుకోవాలి. ఏం కాదు, ముడతలు ఉన్నాయి అవే క్లీన్ చేసుకోండి. ఇలా వేయాలి బట్టలు. ఇలా వేసుకోవాలి. లెక్క పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మురికి తక్కువ ఉంటాయి కాబట్టి మీరు తక్కువ ఒక నిమిషం ఆగండి. కిందకి దింపండి మిషన్. ఒక నిమిషం కిందకి దింపండి. మామూలు టేప్ వేసి ఆపడం లేదా? మామూలు టేప్ వేసి ఆపడానికి కావాలి. టప్లను టేప్ వేసుకోవాలి. రేపు వస్తారు కదా ప్లంబర్.